కేవలం మన కోసం కాకుండా మన వాళ్ళ కోసం జీవించడంలోనే వెలకట్టలేని ఆనందం ఉంది. సంపద కన్నా మనం తోడు ఉన్నామన్న భరోసానే అత్యంత విలువైనది. తోటలో ఒక్క గులాబీ పూసినా మొత్తం తోట ఎంతో అందంగా కనిపిస్తుంది. మనసుతో ప్రేమించే నేస్తం ఒక్కరు ఉన్నా జీవితం ఎంతో అందంగా ఆనందంగా సాగిపోతుంది. మరి ఆ ఒక్కరు ఎవరో తెలుసుకోవడమే కష్టం. మనం అని అందరినీ నమ్మినా నష్టమే. నేను నీతో మాట్లాడడం లేదంటే నీ మీద ప్రేమ లేదని కాదు, నిన్ను వదిలేస్తున్నానని కాదు. ఏదో తెలియని బాధ. ఆ బాధకి కారణం నువ్వేనని చెప్పినా నీకు అర్థం కాదు. ఒక ఆడపిల్ల తన భర్త మంచివాడు అయినా భరిస్తుంది, చెడ్డవాడు అయినా భరిస్తుంది. కానీ ఏ టైంలో ఎలా ఉంటాడో తెలియని భర్తను భరించలేదు. ఒకవేళ భరిస్తుంది అంటే తన పిల్లల కోసం మాత్రమే. ఆలోచించి కట్టవలసినవి రెండు. ఒకటి ఇల్లు, రెండు తాళి. ఆలోచించకుండా కడితే మొదటిది అప్పుల పాలు చేస్తుంది, రెండవది తిప్పలు పాలు చేస్తుంది. అమ్మా నాన్న. ఒకరోజు అమ్మలా పనిచేసి చూడు. సాయంకాలానికి నడుము పట్టేయకపోతే అడుగు. ఒక్కరోజు నాన్నలా బ్రతికి చూడు. బాధ్యతలతో భుజాలు కృంగిపోకపోతే అడుగు. నిన్ను పెంచడానికి తల్లిదండ్రులు కష్టాన్ని ఏనాడు తేలిక చేయకు. నడుము వంగి భుజాలు కృంగి వారికి తట్టుకునే శక్తి ఉండదు. నువ్వు ఎవరినైనా మోసం చెయ్యగలిగావంటే దాని అర్థం మోసపోయిన వారు చేతగాని వారని కాదు, నీ స్థాయికి మించి నిన్ను నమ్మారని అర్థం. నువ్వు కావాలనుకున్నప్పుడు ఏదీ రాదు. నీకు రావాలని రాసిపెట్టింది ఏదీ ఆగదు. రాలేదని కృంగిపోకు, వచ్చిందని పొంగిపోకు. రాకపోకలన్నీ నీ కర్మలో భాగమే కానీ ఏది శాశ్వతం కాదు, నీ పుట్టుకతో సహా. మనల్ని నమ్మిన వారికి ఎప్పుడూ అబద్ధం చెప్పకండి. ఎందుకంటే మీరు ఏం చెప్పినా వాళ్ళు నిజం అని నమ్ముతారు కాబట్టి. మన తప్పులను మనతో చెప్పేవాడు స్నేహితుడు, దాన్ని ఎదుటి వాళ్ళ దగ్గర చెప్పేవాడు మిత్రుడైనా సరే శత్రువే. ఈ కొటేషన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ తెలుగమ్మాయి. డూ కమెంట్ యువర్ ఫీడ్బ్యాక్. Thank you for watching the video.